'మిత్రమండలి' మూవీ ఎలా ఉంది? చూసాను. చాలా బావుందా? బాలేదా? ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి 'మిత్రమండలి' మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ ఏందంటే బాలేదని చెప్తున్నానయ్య. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 18 నిమిషాలు. సో, అయితే ఈ 18 నిమిషాలే కామెడీ ఉంటుంది. మిగతా 2 గంటలు అసలుకు ఉండదు. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఎందుకు యాక్ట్ చేశారో అర్థం కావట్లేదు. అసలు డైరెక్టర్ ఈ సినిమా ఎందుకు తీశాడా అని అర్థం కావట్లేదు. థియేటర్‌లో కూడా ఏందంటే మొత్తం పిచ్చోలయిపోతారు. నా సజెషన్ ఏందంటే సినిమాకెళ్ళేటప్పుడే పెద్ద లావుపాటి జెండాను తీసుకెళ్ళండి. ఎందుకంటే ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో క్యారెక్టర్‌ని సరిగ్గా ఉపయోగించుకున్నారా లేదా? సో, ఇదే జరుగుతూ ఉంటుంది సినిమా అయితే. సినిమాలో ఓన్లీ జస్ట్ కాలేజ్ డేస్‌లో ఒక అమ్మాయిని పడేయడం ఇదే జరుగుతూ ఉంటుంది. మనకి ట్రైలర్‌లో చూపించినంత అయితే కామెడీ అయితే ఉండదు. జస్ట్ అక్కడక్కడ కామెడీ ఉంటుంది. ఏదో ఒక ఫ్లోలో ఉంటుంది. ఈ మూవీలో చాలా కామెడియన్స్ ఉంటారు. సో, ఆ కామెడీని సరిగ్గా ఉపయోగించుకోలేదు. 'వీటీవీ గణేష్' గారు ముఖ్యంగా తన వాయిస్‌తోని చాలా మిస్మరైజ్ చేస్తారు. కానీ ఇగ తర్వాత ఎందుకో అది జరగలేదు. అలా సత్య గారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఏదో తన వల్ల స్లోగా సినిమా ఉన్నా కూడా చూడొచ్చు అనిపిస్తది. తర్వాత 'వెన్నెల ప్రసాద్' గారి గురించి తెలిసిందే. తనని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఏదో పెట్టాలని చెప్పి పెట్టారు. సో, ఎంతోమంది కామెడియన్స్ ఉన్నా కూడా ఈ సినిమా అనేది స్లోగా ఉంటది. ఏదో ఇక్కడ మిస్ అయిన ఫీలింగ్ వస్తది. మనకే చిరాకు తెప్పించేంత సీన్స్ ఉంటాయి. ప్లస్ ఏందంటే స్లో నరేషను అసలు మెయిన్‌లీ కథ సినిమాలో ఉందా? లేదా? అనిపిస్తది. సో, ఏదో క్యారెక్టర్ తోటి అట్లా నడిపిస్తూ ఉంటారు. ఏదో పంచులేస్తూ ఉంటారు. సాంగ్స్, ఎమోషన్ ఇదే జరుగుతుంటది. ఫైనల్‌గా అనుదీప్ కేవి గారి ఎంట్రీ. సో, తనతోటి కొంచెం ఇంట్రడక్షను. తర్వాత కొన్ని చేసింగ్ సీన్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కొన్ని ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఫన్నీగా మారుస్తూ ఉంటారు. కొన్ని సాంగ్స్ ఉంటాయి. 'జంబర్ గంబర్లాడో' సాంగ్స్ ఉంది కదా! ఆ సాంగ్ కోసం టికెట్ పెట్టొచ్చు అనిపిస్తది. యాక్చువల్‌గా బ్రహ్మానందం పెట్టుకొని సో, ఏదో చేస్తా అనుకుంటా గానీ తన జస్ట్ క్యామెో టైప్ ఉంటది. ఏదో నడిపిస్తూ ఉంటారు అట్లా. ఈ వీకెండ్‌లో 'వర్త్ టూ వాచా' అంటే నేను చెప్పలేను బ్రో. ఎందుకంటే నేను చూసినా కాబట్టి నాకు అర్థమైంది. సో, వీకెండ్ వాచ్ వర్తబుల్ కాదంటే నాకైతే కాదనిపిస్తుంది. ఎందుకంటే మీకు అనిపిస్తే మీరెళ్లి థియేటర్ చూడండి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకు అర్థమైతది కాబట్టి ఈ సినిమా థియేటర్‌లో చూడండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం గుండెరాయి ఏసుకోవాలి. సో, టుడే రివ్యూ వచ్చేసి ఇదే 'మిత్రమండలి'. ఈ సినిమా అయితే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకు అర్థమైతది కాబట్టి థియేటర్‌లో చూడండి. మనకు నచ్చేది సినిమా అంతే.